హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ కార్నర్. ఈ వీడియోలో మెయిన్గా యూట్యూబ్ చూసి స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి ఉండే పెద్ద డౌట్ ఏంటంటే షోల్డర్ అండ్ ఆర్మ్ హోల్ ఎంత తీసుకోవాలి, ఏ సైజ్ వారికి ఎలా తీసుకోవాలి అండ్ షోల్డర్స్ జారకుండా ఎలా కటింగ్ చేయాలి అనే దాన్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఏ సైజ్ వాళ్ళకైనా సరే ఈజీగా మీరు డ్రాయింగ్ చేయడానికి ఈ రాజారాణి మెథడ్‌లో మీకు అన్ని ఫార్ములాస్ నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మెయిన్‌గా మనం ఆర్మ్ హోల్ అండ్ షోల్డర్ అనేది మనకి నెక్ డిజైన్ బట్టి మనం తీసుకుంటాము. మనకి 3 టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. బోత్ ప్యాక్ నెక్స్ అండ్ డీప్ నెక్. బోత్ డీప్ నెక్స్. ఫ్రంట్, బ్యాక్ డీప్ నెక్, ఫ్రంట్, బ్యాక్ ప్యాక్ నెక్. ఇంకా 1 నెక్ ప్యాక్, 1 నెక్ డీప్. ఎయిదర్ ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఏదైనా ఒక నెక్ డీప్ ఉండి, ఒక నెక్ ప్యాక్ ఉంటే అది 3 టైప్స్ ఆఫ్ నెక్ ప్యాటర్న్స్ ఉంటాయి. వీటికి మనం డిఫరెంట్‌గా ప్యాక్ నెక్‌కి ఒకలా తీసుకుంటాము ఆర్మ్ హోల్ అండ్ డీప్ నెక్‌కి ఒకలా తీసుకుంటాము. ఆ అన్ని ఫార్ములాస్ కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా నా వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ షోల్డర్ మైనస్ చార్ట్స్ అనేవి రెడీ షోల్డర్స్ ఒక్కొక్క ఇంత కొంచెం ఈ రెడీ షోల్డర్ ఎంత ఉంటుంది దాన్ని బట్టి డిఫరెంట్ చార్ట్స్ ఉన్నాయి. ఈ పీడిఎఫ్ మొత్తం ఒక 4 పేపర్స్ 5 పేపర్స్ ఉన్నాయి. ఈ పీడిఎఫ్ మొత్తం ఎవరైతే కావాలనుకుంటారో నాకు మెయిల్ చేయండి, నేను వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను ఈ పీడిఎఫ్ని. ఇంకా షోల్డర్స్ జారకుండా ఎలా కట్ చేసుకోవాలో చెప్తానన్నాను కదా. మెయిన్‌గా మనం మన షోల్డర్ ఎంతుందో మెజర్‌మెంట్ దాన్ని డివైడెడ్ బై 2 చేసి మనం మార్క్ చేస్తాం డ్రాయింగ్ చేసేటప్పుడు. అది ప్యాక్ నెక్స్‌కి. కానీ డీప్ నెక్స్‌కి కూడా సేమ్ అదే మార్క్ చేస్తే అవి షోల్డర్స్ అనేవి జారిపోతాయి. దానికోసం మనం మన నెక్ డీప్ ఎంతుంది అండ్ మన నెక్ షేప్ ఏ షేప్ పెడతామో దాన్ని బేస్ చేసుకొని, రెడీ షోల్డర్ ఎంత పెడతామో దాన్ని బేస్ చేసుకొని మనం షోల్డర్ అనేది మైనస్ చేయాల్సి ఉంటుంది. షోల్డర్స్ అనేవి జారకుండా ఉండడం కోసం ఆ షోల్డర్ అనేది ఎంత మైనస్ చేయాలి అని మనం తెలుసుకోవడం కోసమే ఈ షోల్డర్ మైనస్ చార్ట్ యూజ్ చేస్తాము. ఈ వీడియోలో నేను ఈ షోల్డర్ మైనస్ చార్ట్ ఎలా యూజ్ చేయాలి, షోల్డర్స్ జారకుండా కట్ చేయడానికి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఇంకొక పాయింట్, రెడీ షోల్డర్ అంటే మనం బ్లౌజ్ స్టిచ్ చేసేసిన తర్వాత ఇక్కడ ఉంటుంది కదా ఈ మెజర్‌మెంట్, అదే రెడీ షోల్డర్. మనం ఈ రెడీ షోల్డర్ స్టిచ్ చేసుకోవడం, కట్ చేయడం కోసం మనం ఇటు సైడ్ హాఫ్ ఇంచ్, ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం. స్టిచ్ చేసేసిన తర్వాత ఈ లెంత్ ఇది ఎంతైతే ఉంటుందో మెజర్‌మెంట్ అది రెడీ షోల్డర్ మెజర్‌మెంట్. అండ్ నా వీడియోస్‌లో ఈ రాజారాణి మెథడ్‌లో మెయిన్‌గా మనం చెస్ట్ రౌండ్ మెజర్‌మెంట్ తీసుకుంటాం కదా, అది బస్ట్ రౌండ్, అప్పర్ చెస్ట్ మెజర్‌మెంట్ కాదు. చాలా వీడియోస్‌లో అప్పర్ చెస్ట్ మెజర్‌మెంట్ తీసుకొని డ్రా చేస్తారు. నేనైతే బస్ట్ రౌండ్ అంటే చెస్ట్ రౌండ్ మెజర్‌మెంట్ తీసుకొని ఈ డ్రాయింగ్ మొత్తం డ్రా చేస్తాము. ఈ వీడియోలో అయితే నేను రెడీ షోల్డర్ 1.5-2 ఉన్నది కదా, ఈ ఒక్క పేపర్ యూజ్ చేసి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నా చాలా వీడియోస్‌లో నేను 2-3 రెడీ షోల్డర్ ఉన్న చార్ట్ చూపించాను కదా, ఇక్కడైతే 1.5-2 ఉన్న చార్ట్ యూజ్ చేసి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పేపర్ పైన డ్రాయింగ్ చేసి షోల్డర్ అండ్ ఆర్మ్ హోల్ నేను చూపిస్తాను మీకు క్లారిటీ రావడం కోసం. అండ్ ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే నాకు మెయిల్ చేయండి, నేను సెండ్ చేస్తాను. నా మెయిల్ ఐడి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్‌గా అందరూ ఎక్కువగా యూజ్ చేసే రెడీ షోల్డర్ అయితే 2 ఇంచ్ పెట్టుకుంటారు, 2.5 పెట్టుకుంటారు, 3 పెట్టుకుంటారు. ఇది బేసిక్‌గా ఎక్కువ మంది యూజ్ చేసేది. అందుకనే నేను చాలా వీడియోస్‌లో ఇదే యూజ్ చేశాను. ఇంకా మనం కొంతమంది సెలబ్రిటీస్ 0.5 ఇంచ్ రెడీ షోల్డర్ కూడా పెట్టుకుంటారు అంత చిన్నగా. సో, ఆ రెడీ షోల్డర్ ఇక్కడైతే చూడండి, ఎస్‌హెచ్ అంటే ఇక్కడ రెడీ షోల్డర్ 3 ఆర్ 3.5. ఇక్కడ రెడీ షోల్డర్ 2 ఆర్ 3. లెంత్ 5.5 కంటే ఎక్కువ ఉన్నాయన్నీ కూడా ప్యాక్ నెక్ అని చెప్పాను కదా నేను. అందుకనే ఇక్కడ ఈ డిఫరెన్స్ అనేది ఉంది. ఇక్కడ రెడీ షోల్డర్ 2 ఆర్ 3 అన్నీ 2 ఆర్ 3 ఉన్నాయి కదా, అంటే 2, 2.5, 3 అన్నీ రెడీ షోల్డర్ మెజర్‌మెంట్ ఉన్నవన్నీ కూడా మనం ఈ చార్ట్ యూజ్ చేస్తాము. అలాగే ఇక్కడ చూడండి, రెడీ షోల్డర్ మనం మెయిన్‌గా షోల్డర్ మైనస్ అనేది డీప్ నెక్‌కి యూజ్ చేస్తాం కాబట్టి డీప్ నెక్ అనేది 5.5 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవే చూడండి. అందుకే ఇక్కడ మెజర్‌మెంట్ అనేది డిఫరెంట్ ఉంది. దీంతో కంపేర్ చేస్తే మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు.
సో ఇక్కడ 5.5 టు 6.5, 6.5 టు 7, 7 టు 9 అనేవి అన్నీ నెక్ డీప్. ఇక్కడ రెడీ షోల్డర్ అనేది 3 టు 3.5 అంటే 3, 3.25, 3.5 ఉన్న మెజర్మెంట్ అన్నీ కూడా మనం ఈ చార్ట్ యూజ్ చేస్తాము. ఇవి స్క్వేర్ షేప్స్, నెక్ షేప్స్ ఇవన్నీ కూడా. మీకు కావాలంటే పీడిఎఫ్ తీసుకోండి, లేదంటే ఈ వీడియోలోనే స్క్రీన్ షాట్ తీసుకోండి. దీనికి కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇది ఇంకొక రెడీ షోల్డర్ లెంత్ 3.5 టు 4, 3.5 టు 4 రెడీ షోల్డర్ పెట్టుకునే వాళ్ళు ఈ చార్ట్ యూజ్ చేయాలి. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడైతే రెడీ షోల్డర్ 1 టు 1.5, 1 టు 1.5 ఉంది కదా, 1 టు 1.5లో పెట్టుకునే వాళ్ళు రెడీ షోల్డర్ని ఈ చార్ట్ యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ 0.5 టు 1 రెడీ షోల్డర్ పెట్టుకునే వాళ్ళు ఈ చార్ట్ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 టు 2 రెడీ షోల్డర్ పెట్టుకునే వాళ్ళు ఈ చార్ట్ యూజ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఈ చార్ట్ యూజ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పేపర్ పైన. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఈ మెజర్మెంట్ తీసుకున్నాను. షోల్డర్ 14 ఇంచ్, చెస్ట్ 32 ఇంచ్, ఫ్రంట్ నెక్ డీప్ నేను 6 ఇంచ్ తీసుకున్నాను, బ్యాక్ నెక్ డీప్ 8 ఇంచ్ తీసుకున్నా, రెడీ షోల్డర్ 1.5. నేను నెక్ షేప్ అనేది స్క్వేర్ నెక్ తీసుకున్నాను. మనం షోల్డర్ ఎంత మైనస్ చేయాలి అనేది మనకి మన నెక్ షేప్ అండ్ మనం నెక్ డీప్ ఎంత తీసుకుంటున్నాము అండ్ మన నెక్ రెడీ షోల్డర్ ఎంత తీసుకుంటున్నాము, ఈ 3 థింగ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం ఫ్రంట్ పార్ట్లో సపరేట్గా షోల్డర్ మైనస్ చేయాలి, బ్యాక్ పార్ట్లో సపరేట్గా షోల్డర్ మైనస్ చేయాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది 6 ఇంచ్ ఉంది, బ్యాక్ పార్ట్ నెక్ డీప్ అనేది 8 ఇంచ్ ఉంది. రెండు సేమ్ లేవు కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్లో షోల్డర్ సపరేట్గా మైనస్ చేయాలి, బ్యాక్ పార్ట్లో షోల్డర్ సపరేట్గా మైనస్ చేయాలి. మామూలుగా బ్యాక్ నెక్స్కి మనం షోల్డర్ అనేది మన యాక్చువల్ షోల్డర్ ఎంత ఉందో దాన్ని డివైడెడ్ బై 2 చేసి మనం మార్క్ చేస్తాము. డీప్ నెక్స్కి షోల్డర్ మైనస్ చేస్తాము, అది నేను చెప్తాను మీకు ఇప్పుడు. ఒకవేళ కాలర్ నెక్స్ అయితే ఇలా కాలర్ నెక్స్ వస్తాయి కదా, ఇలాంటి కాలర్ నెక్స్కి మాత్రం అంటే ఫుల్లీ ప్యాక్డ్ ఉంటాయి కదా, వాటికి మాత్రం మన యాక్చువల్ షోల్డర్ ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేసి మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒకవేళ ఇది ఫుల్ ప్యాక్ ఉంది కదా, మనకి షాల్ కాలర్ ఉంటుంది కదా, దానికైతే ఇలా వస్తుంది కదా, మన షాల్ కాలర్ అనేది ఇలా వస్తుంది. షాల్ కాలర్కి ఇలా ఫ్రంట్ కొంచెం ఇలా డీప్ ఉంటుంది కదా షాల్ కాలర్కి, అలానే దాని లుక్ వస్తుంది. బ్యాక్ సైడ్ అనేది ప్యాక్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ ఫుల్ ప్యాక్ ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ని మాత్రం మనం యాక్చువల్ షోల్డర్ ప్లస్ 1 ఇంచ్ డివైడెడ్ బై 2 చేసి మార్క్ చేసుకుంటాము. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మాత్రం మనం ఇక్కడ కొంచెం డీప్ వస్తుంది కాబట్టి మనం డీప్ వస్తుందని ఈ షాల్ కాలర్కి వి షేప్లో వస్తుంది కాబట్టి ఈ వి షేప్లో వచ్చిన డీప్ వస్తుందని చెప్పి మనం షోల్డర్ ఏం మైనస్ చేయొద్దు. ఈ షాల్ కాలర్కి ఫ్రంట్ పార్ట్లో మాత్రం డైరెక్ట్గా డివైడెడ్ బై 2 చేస్తాం. యాక్చువల్ షోల్డర్ డివైడెడ్ బై 2 చేసి మార్క్ చేస్తాం ఫ్రంట్ పార్ట్లో. బ్యాక్ పార్ట్లో మాత్రం ఫుల్ ప్యాక్ కాబట్టి కాలర్ కాబట్టి 14 ప్లస్ 1 డివైడెడ్ బై 2 చేస్తాం. మీకు అర్థమైంది కదా దీనికి డిఫరెన్స్. అండ్ ప్యాక్ నెక్స్కి డైరెక్ట్ షోల్డర్ డివైడెడ్ బై 2 చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ప్యాక్ నెక్స్కి యాక్చువల్ షోల్డర్ డివైడెడ్ బై 2 యాక్చువల్ షోల్డర్ డివైడెడ్ బై 2 చేస్తే 14 డివైడెడ్ బై 2 7 వచ్చింది. 7కి మార్క్ చేసుకున్న. ప్యాక్ నెక్కి ఇక్కడ 1 ఇంచ్ డౌన్ మనం మార్క్ చేసుకుంటాం. దేనికైనా ప్యాక్ నెక్స్కి ఆర్ డీప్ నెక్స్కి ఫస్ట్ ఇదే ప్రాసెస్ కదా, మన యాక్చువల్ షోల్డర్ మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి 1 ఇంచ్ డౌన్ మార్క్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ డౌన్ అనేది ప్యాక్ నెక్స్కి డీప్ నెక్స్కి ఫిక్స్, ఈ 1 ఇంచ్ డౌన్ అనేది. బట్ కాలర్ నెక్స్కి వస్తే కనుక ఇది ఫార్ములా ఉంది. ఈ డౌన్ అనేది కాలర్ నెక్స్కి ఎంత పెట్టాలి అనేది ఫార్ములా ఉంది, అది మీకు చూపిస్తాను. ఫార్ములా కాదు, ఏ సైజ్ వాళ్ళకి ఎంత డౌన్ పెట్టుకోవాలనేది ఇది టేబులర్ ఫామ్.
స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్యాక్ నెక్ అంటే ఇక్కడ ఫుల్ ప్యాక్ అంటే మొత్తం మనకి నేను పక్కన ఇమేజ్ ఇంక్లూడ్ చేస్తాను. ఎలాంటి నెక్స్ కి ఈ షోల్డర్ డౌన్ అనేది ఎంత పెట్టుకోవాలి, కాలర్ నెక్స్ అండ్ ఫుల్లీ ప్యాక్డ్ నెక్స్ వస్తాయి కదా, నేను పక్కన పిక్చర్ ఇంక్లూడ్ చేస్తున్నా కదా, అలాంటి పిక్చర్స్ లో ఉన్న బ్లౌజెస్ మనం డిజైన్ చేసినప్పుడు దాన్ని డ్రాయింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఈ 1 ఇంచ్ డౌన్ అనేది 12 to 13 ఇంచ్ ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ పెట్టుకోవాలి. 13.25 to 14 ఇంచ్ ఉన్న వాళ్ళకి 1.25 ఇంచ్ డౌన్ పెట్టుకోవాలి. 14.25 to 15 ఇంచ్ ఉన్న వాళ్ళకి 1.50 ఇంచ్ పెట్టుకోవాలి. సేమ్ ఇక్కడ ఎంత ఉంది, 15.25 అండ్ అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు 1.75 ఇంచ్ పెట్టుకోవాలి. బట్ నేను ఇక్కడ చెప్పాను కదా మీకు, షాల్ కాలర్ ఇక్కడ ఈ షాల్ కాలర్ ఉన్నప్పుడు ఎలా పెట్టుకోవాలి మరి, ఇది ప్యాక్ నెక్ కాబట్టి సారీ కాలర్ నెక్ కాబట్టి ఇక్కడ 14 ఇంచ్ మెజర్మెంట్ కాబట్టి నాది 1.25 ప్యాక్ నెక్ ఫ్రంట్ బ్యాక్ ఒకేలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1.2 ఇక్కడ డౌన్ అనేది 1.25 పెట్టుకుంటాం. కానీ షాల్ కాలర్ లో అయితే బ్యాక్ సైడ్ మనకి ఫుల్ ప్యాక్ వచ్చింది కాబట్టి బ్యాక్ 1.25 పెట్టుకుంటాం నా 14 ఇంచ్ షోల్డర్ కి. కానీ ఫ్రంట్ సైడ్ మాత్రం 1 ఇంచ్ డౌనే పెట్టుకోవాలి. ఒకవేళ 1 ఇంచ్ డౌనే పెట్టుకోవాలి. ఒకవేళ 15 ఇంచ్ షోల్డర్ ఉన్న వాళ్ళైతే బ్యాక్ సైడ్ 1.50 పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ దానికంటే కొంచెం తక్కువ 1.25 ఇంచ్ పెట్టుకోవాలి. షాల్ కాలర్ కి అయితే అలా పెట్టుకుంటాం మనం. ఈ డౌన్ అనేది, ఈ షోల్డర్ డౌన్ అనేది. మళ్ళీ చెప్తున్నా, ప్యాక్ నెక్స్ కి డీప్ నెక్స్ కి కూడా ఫస్ట్ ప్రాసెస్ మన యాక్చువల్ షోల్డర్ డివైడెడ్ బై 2 చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఒకవేళ కాలర్ నెక్ అయితే యాక్చువల్ షోల్డర్ కి 1 ఇంచ్ యాడ్ చేసుకుని డివైడెడ్ బై 2 చేసుకుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అండ్ నేను షాల్ కాలర్ కి ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, ఫ్రంట్ ఎలాగో బ్యాక్ ఎలాగో. అండ్ ఈ 1 ఇంచ్ డౌన్ అనేది కూడా ఫిక్స్ ఫస్ట్ చేసే ప్రాసెస్. ఈ 1 ఇంచ్ డౌన్ చేసుకున్నాక డీప్ నెక్స్ కి అయితే షోల్డర్ మైనస్ చేస్తాము, ప్యాక్ నెక్ కి అయితే యాస్టిస్ గా ఇలాగే ఉంచేస్తాం. ఈ 1 ఇంచ్ డౌన్ అనేది దేనికి చేంజ్ అవుతుందంటే కాలర్ నెక్స్ కి అండ్ ఫుల్లీ ప్యాక్డ్ బ్లౌజెస్ కి ఇది చేంజ్ అవుతుంది. అది ఎంత చేంజ్ అవుతుందో నేను ఈ టేబులర్ ఫామ్ లో మీకు చూపించాను కదా, అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, షోల్డర్ మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి మనం 2.5 ఇంచ్ మార్క్ చేసుకుంటాం కదా, ఇది కూడా ఫిక్స్. ప్యాక్ నెక్స్ కి అండ్ డీప్ నెక్స్ కి కూడా ఇక్కడ నుంచి 2.5 ఇంచ్ మార్క్ చేసుకునేది అనేది ఫిక్స్ ఫస్ట్ చేసే స్టెప్స్ లో. కాకపోతే ఇది కాలర్ నెక్ కి మాత్రం డిఫరెంట్ ఉంటుంది. మన నెక్ చుట్టూ ఉండే మెజర్మెంట్ తీసుకొని టేప్ తోటి దాన్ని డివైడెడ్ బై 4 చేసి దాంట్లోంచి 0.5 ఇంచ్ మైనస్ చేస్తే ఎంత వస్తుందో అది మనం మార్క్ చేసుకోవాలి కాలర్ నెక్స్ కి అయితే. ఈ కాలర్ నెక్స్ కి ఈ నెక్ కి కూడా షాల్ కాలర్ కి కూడా బ్యాక్ పార్ట్ లో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లో మాత్రం డీప్ ఉంటుంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా మనం మార్క్ చేసేసుకోవాలి. 2.5 ఇంచ్ అనేది మనం ఎలా మార్క్ చేస్తామో యాజ్ ఇట్ ఈస్ గా అలాగే మార్క్ చేసేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు మనం ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేస్తాము. ప్యాక్ నెక్ కి మన షోల్డర్ అనేది ఇది ఫిక్స్ అయిపోయింది. డీప్ నెక్ కి అయితే మనం షోల్డర్ మైనస్ చేస్తాం. బట్ దానికంటే ముందు నేను ప్యాక్ నెక్ కి ఆర్మ్ హోల్ ఎంత మార్క్ చేసుకోవాలి, ఎవరి మెజర్మెంట్ తగ్గట్టు అనేది నేను ఇక్కడ చెప్తాను. ఇది ప్యాక్ నెక్ కి ఆర్మ్ హోల్ ఫార్ములా మార్క్ చేసుకోవడానికి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బోత్ డీప్ నెక్స్ ఉంటే మనం దీన్ని డీప్ నెక్ లాగే కన్సిడర్ చేస్తాం. డీప్ నెక్ కి ఆర్మ్ హోల్ కి మార్క్ చేసుకుంటాం. 1 నెక్ ప్యాక్ ఉండి 1 నెక్ డీప్ ఉంటే మాత్రం ప్యాక్ నెక్ కే ఆర్మ్ హోల్ మార్క్ చేసుకుంటాం. అంటే ప్యాక్ నెక్ ఈ టేబుల్ లో చూసుకొని ఒక ఫ్రంట్ బ్యాక్ నెక్ డీప్ బ్యాక్ నెక్ డీప్ ఉంటే మనం
డీప్ నెక్ ఫార్ములాకినే ఆర్మ్ హోల్ కి మార్క్ చేసుకుంటాం. డీప్ నెక్ కి సపరేట్ ఉంటుంది ఆర్మ్ హోల్ ఫార్ములాస్, ప్యాక్ నెక్ కి సపరేట్ ఉంటుంది. ఒక నెక్ ప్యాక్ ఉండి ఫ్రంట్ బ్యాక్ డీప్ ఉంటే కూడా మనం ప్యాక్ నెక్ కి ఆర్మ్ హోల్ ఫార్ములా ఈ ప్యాక్ నెక్ దాంట్లో టేబుల్లో చూసుకుని మనం మార్క్ చేసుకుంటాం. సేమ్ అలానే ఫ్రంట్ డీప్ బ్యాక్ ప్యాక్ ఉన్నా కూడా మనం ప్యాక్ నెక్ ఈ టేబుల్ ప్యాక్ నెక్ ఆర్మ్ హోల్ చార్ట్ లో చూసుకుని మనం ఈ ఫార్ములానే యూజ్ చేస్తాం. మీకు అర్థమైంది కదా, ఏ ఒక్క నెక్ ప్యాక్ ఉన్నా అది ప్యాక్ నెక్ ఆర్మ్ హోల్ ఫార్ములానే మనం యూజ్ చేస్తాము. ఓన్లీ 2 నెక్స్ ఫ్రంట్ బ్యాక్ కూడా డీప్ ఉంటేనే మనం డీప్ నెక్ ఆర్మ్ హోల్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ ప్యాక్ నెక్ కాబట్టి, అంటే ఫ్రంట్ బ్యాక్ ప్యాక్ అని అనుకోండి మీరు, ప్యాక్ నెక్ కాబట్టి మనం ఈ ఆర్మ్ హోల్ ఫార్ములా అనేది ప్యాక్ నెక్ కి నా చెస్ట్ అనేది 32 to 35.75, నా చెస్ట్ రౌండ్ 32 కదా, ఇక్కడ ఉంది ఈ 32 to 35.75. ఇంకా ఈ మధ్యలో ఏ చెస్ట్ రౌండ్ మీకు వచ్చినా ఈ టేబుల్లో ఈ ఫార్ములా మీరు యూజ్ చేసుకోవాలి. చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 1. ఒకవేళ మీది 42 ఉందనుకోండి చెస్ట్ రౌండ్, ఇప్పుడు చెస్ట్ డివైడెడ్ బై 6 చేస్తే సరిపోద్ది మీరు ప్యాక్ నెక్ ఆర్మ్ హోల్ ఫార్ములాకి. ఇది సేమ్ అలానే ఎవరి మెజర్మెంట్ ప్రకారం వాళ్ళకి ఈ ఫార్ములా ఉంది. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎవరి మెజర్మెంట్ ప్రకారం ఈ చార్ట్ యూజ్ చేసుకోవచ్చు, మనము ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకోవచ్చు. మనకి ఆర్మ్ హోల్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది, ఇంకా ఏ డౌట్ ఉండదు. ఇక్కడ నా మెజర్మెంట్ 32 కాబట్టి నేను ఈ కాలంలో ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 1 చేయాలి. చెస్ట్ 32 డివైడెడ్ బై 6 ప్లస్ 1 చేస్తే నాకు 6.33 వచ్చింది. 6.33 అంటే మనకి 6.25 కంటే కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా, కానీ 6.35 ఒక 10 యాడ్ చేసుకుంటే నెక్స్ట్ లైన్ వస్తుంది కదా, కానీ 35 అనేది 33 తక్కువే ఉంది కాబట్టి ఐదర్ మనం 6.25 మార్క్ చేసుకోవచ్చు, లేదంటే 6.25 కంటే కొంచెం 1 లైన్ కంటే కొంచెం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవచ్చు. మీరు 6.25 మార్క్ చేసినా పర్లేదు, లేదంటే 6.25 కంటే నెక్స్ట్ లైన్ మార్క్ చేసుకున్నా పర్లేదు. ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను, 6.25 మార్క్ చేసుకుంటున్నాను నేను. మనం ఇక్కడ ఇలా చెస్ట్ లైన్ మార్క్ చేసుకుంటాం. మీకు అర్థమైంది కదా, నేను ఈ వీడియోలో ఓన్లీ షోల్డర్ అండ్ ఆర్మ్ హోల్ ఎంత తీసుకోవాలి అనేది మాత్రమే నేను చెప్తాను మీకు. అన్ని నెక్స్ కి కూడా ఇది ప్యాక్ నెక్ కంప్లీట్ అయిపోయింది కదా, సేమ్ ప్యాక్ నెక్ బోత్ ప్యాక్ నెక్స్ అయితే బ్యాక్ సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఎంతే ఉంటుంది. ఒకవేళ ఒక నెక్ ఫ్రంట్ నెక్ ప్యాక్ బ్యాక్ నెక్ డీప్ ఉంటే, ఫ్రంట్ నెక్ ప్యాక్ ఉంటే ఇదే సేమ్ ఉంటుంది. ఆర్మ్ హోల్ కూడా ఒక నెక్ ప్యాక్ ఉండి ఒక నెక్ డీప్ ఉన్నా కూడా నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఈ ఫార్ములానే తీసుకోవాలి, ప్యాక్ నెక్ ఆర్మ్ హోల్ ఫార్ములానే తీసుకోవాలి అని. సేమ్ ఇదే బ్యాక్ సైడ్ లో కూడా చెయ్యాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ ఫార్ములాస్ డీప్ నెక్ కి ఎలా ఉంటాయో చూద్దాం. బోత్ డీప్ నెక్స్ ఉంటేనే ఈ డీప్ నెక్ ఆర్మ్ హోల్ ఫార్ములా అనేది మనం ఈ చార్ట్ యూజ్ చేస్తాం. దానికి దీనికి ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్ ఉంటది ఈ ఫార్ములాలో. అందుకే మనం అన్ని గుర్తు పెట్టుకోవాలంటే అన్ని సైజెస్ కి కష్టం కాబట్టి ఈ చార్ట్ చూసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు దీని బ్యాక్ సైడ్ నేను డీప్ నెక్ కి మనం ఇందాక మార్క్ చేసుకున్న మెజర్మెంట్స్ ఉన్నాయి కదా, డీప్ నెక్ కి ఫ్రంట్ నెక్ డీప్ 6 ఇంచ్, బ్యాక్ నెక్ డీప్ 8 ఇంచ్, దానికి నేను ఆర్మ్ హోల్ షోల్డర్ అండ్ ఆర్మ్ హోల్ అనేది డ్రా చేస్తా. మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇప్పుడు. ఇది ఓన్లీ బ్లౌజెస్ కే కాదు, మనం డ్రెస్సెస్ స్టిచ్ చేసేటప్పుడు కూడా డీప్ నెక్స్ కి ఇలానే మనం ఫ్రంట్ బ్యాక్ సెపరేట్ గా షోల్డర్స్ మైనస్ చేసుకోవడం వల్ల మన డ్రెస్సెస్ కి కూడా షోల్డర్స్ అనేవి జారకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇది నేను డీప్ నెక్ ఫ్రంట్ 6 ఇంచ్ డీప్ కి మార్క్ చేస్తున్నాను. మనం డీప్ నెక్ కి మన ఫస్ట్ ప్రాసెస్ అయితే యాక్చువల్ షోల్డర్ డివైడెడ్ బై 2 చేసే మార్క్ చేసుకోవాలి. 14 డివైడెడ్ బై 2 చేస్తే 7 ఇంచ్, ఆ 7 ఇంచ్ కే మార్క్ చేసుకున్నా.
అండ్ తర్వాత ఈ 2.5 ఇంచ్ అనేది ఫిక్స్ నేను చెప్పాను కదా, దేనికి మారుతుంది? ఓన్లీ కాలర్ నెక్స్ కి మారుతుంది. కాలర్ నెక్స్ కి ఎలా చేస్తాము? మన నెక్ రౌండ్ మెజర్మెంట్ తీసుకొని దాన్ని డివైడెడ్ బై 4 చేసి దాంట్లోంచి 0.5 ఇంచ్ మైనస్ చేస్తాం. మిగతా అన్నిటికీ కూడా ఈ 0.25 ఇది 2.5 ఇంచ్ అనేది ఫిక్స్. తర్వాత సేమ్ బ్యాక్ నెక్స్ కి కూడా నెక్స్ట్ ప్రాసెస్ ఈ 1 ఇంచ్ డౌన్ అనేది కూడా డీప్ నెక్స్ కి కూడా ఫిక్స్. మనం షోల్డర్ మైనస్ అనేది ఎక్కడ చేస్తామో నేను చెప్తాను. ఇక్కడ మనం ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్లోప్ లైన్ ఫామ్ అయింది కదా, ఈ లైన్ పైనే మనం ఇక్కడ షోల్డర్ మైనస్ చేస్తాము. ఇక్కడ ఇంత మైనస్ చేసామా, ఎంత మైనస్ చేసామా అనేది మనకి ఇక్కడ ఫామ్ ఆ చార్ట్ లో యూజ్ చేసుకుని ఎంత మైనస్ చేసామో దాన్ని దీనిపైన ఈ స్లోప్ పైన మార్క్ చేసుకోవాలి మనము. ఇప్పుడు నేను చెప్పాను కదా, రెడీ షోల్డర్, నెక్ డీప్ అండ్ నెక్ షేప్ పైన డిపెండ్ అయి ఉంటుందని చెప్పాను కదా. రెడీ షోల్డర్ నేను 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను, నెక్ షేప్ స్క్వేర్ నెక్ తీసుకుంటున్నాను అండ్ డీప్ 6 ఇంచ్. ఇప్పుడు టేబులర్ ఫామ్ లో చూసి మనం దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాము. ఫస్ట్ స్క్వేర్ నెక్ కదా ఫస్ట్ నేను తీసుకునేది, ఈ స్క్వేర్ నెక్ తీసుకుందాము ఫస్ట్ దే. అంటే మనం ఈ రో చూసుకోవాలి, ఈ స్క్వేర్ నెక్ ఉన్న రో చూసుకోవాలి. తర్వాత నెక్ డీప్ చూసుకోవాలి. నెక్ డీప్ ఏంటి అండ్ ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి అన్నిటికంటే ఫస్ట్ రెడీ షోల్డర్. రెడీ షోల్డర్ 1.5 to 2 ఇంచ్ ఉండేది ఈ టేబుల్ కదా, ఈ చార్ట్ ఇది తీసుకున్నాను నేను ఫస్ట్ చూసుకోవాల్సింది. ఎందుకంటే రెడీ షోల్డర్ డిఫరెంట్ వాటికి డిఫరెంట్ చార్ట్స్ ఉన్నాయి కదా, నేను అది పీడిఎఫ్ ఇస్తానని చెప్పాను. ఫస్ట్ నేను ఇక్కడ 1.5 ఇంచ్ రెడీ షోల్డర్ పెడదాం అనుకున్నాను కాబట్టి ఈ చార్ట్ తీసుకున్నా. తర్వాత చూసుకోవాల్సింది నేను ఏ షేప్ పెడుతున్నాను, స్క్వేర్ నెక్. ఇక్కడ ఇంకా ఏ షేప్స్ ఉన్నాయి? రౌండ్ నెక్, నెక్ ప్యాటర్న్స్ కదా, ఇది స్క్వేర్ నెక్, రౌండ్ నెక్, స్వీట్ హార్ట్ నెక్, వి లీఫ్ నెక్ అండ్ వి నెక్. ఇలా డిఫరెంట్ నెక్స్ కి ఆల్మోస్ట్ స్క్వేర్ అండ్ రౌండ్ సేమ్ ఉంటాయి, బట్ ఇక్కడ వచ్చేసరికి మారుతాయి. వీటితో కంపేర్ చేస్తే ఈ నెక్స్ కి మారుతాయి. సో స్క్వేర్ నెక్ అంటే మనం చూసుకోవాల్సింది ఈ రో. నెక్స్ట్ నెక్ డీప్, ఫ్రంట్ పార్ట్ లో కదా నేను డ్రా చేసేది. ఫ్రంట్ నెక్ డీప్ నేను ఎంత తీసుకుంటున్నానని చెప్పాను? 6 ఇంచ్. ఈ 6 ఇంచ్ డీప్ చూసుకోవాలి. ఇక్కడ నెక్ డీప్ 4.5 ఇంచ్ టు 5.5 ఇంచ్ ఉంది, ఇది కాదు. అండ్ అయినా రెడీ షోల్డర్ 1.5 ఇంచ్ కదా, ఇదంతా అబోవ్ 5.5 అనేది ప్యాక్ నెక్ లోకి కన్సిడర్ అవుతుంది. రెడీ షోల్డర్ తక్కువ పెట్టుకున్నప్పుడు కన్సిడర్ చేసుకుంటాం ఇది. ఇప్పుడైతే నెక్ డీప్ అనేది 5.5 to 6.5 ఇంచ్. నేను తీసుకున్న 6 ఇంచ్ అనేది ఈ కాలం లో ఉంది కదా, 5.5 to 6.5 మధ్యలో. సో నేను ఈ కాలం తీసుకోవాలి. ఈ కాలంలో ఈ రోలో మ్యాచ్ అయ్యేది ఈ -1.75. అంటే ఫ్రంట్ పార్ట్ లో నేను -1.75 అనేది మైనస్ చేయాలి. 1.75 అనేది దేంట్లోంచి? నా యాక్చువల్ షోల్డర్ లోంచి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, స్క్వేర్ నెక్ లో ఈ రో తీసుకోవాలి. నెక్ డీప్ 6 ఇంచ్ కదా, ఇందులో వచ్చింది కాబట్టి ఈ కాలంలో రెండు మ్యాచ్ అయ్యే దగ్గర 1.75 అనేది నా యాక్చువల్ షోల్డర్ లోంచి మైనస్ చేయాలి. ఇప్పుడు యాక్చువల్ షోల్డర్ 14 మైనస్ 1.75 మైనస్ చేస్తే నాకు వచ్చింది 12.25 వచ్చింది. ఇప్పుడు ఈ 12.25 షోల్డర్ ని మనం డివైడెడ్ బై 2 చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఎంత వస్తుంది? 6.125 వస్తుంది. అంటే ఇది మనం మైనస్ చేసిన తర్వాత ఈ నెక్ డీప్ కి మనం మైనస్ చేసిన తర్వాత వచ్చిన షోల్డర్ ఇది. దీన్ని మనం ఈ స్లోప్ పైన మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి 6.125 అంటే 6.25 కంటే తక్కువ 1 లైన్ లెస్ చేసి మార్క్ చేసుకోవాలి. 6 కంటే 1 లైన్ ఎక్స్ట్రా, 6 ఇంచ్ కంటే 1 లైన్ ఎక్స్ట్రా ఇక్కడ మార్క్ చేసుకున్నా. 6 ఇంచ్ నెక్ డీప్ కి నేను ఇంత మైనస్ చేశాను షోల్డర్. ఒకవేళ మనం ఇంత మైనస్ చేయకుండా మార్క్ చేస్తే మన షోల్డర్స్ అనేవి ఎంత జారిపోతాయో మీరే ఇమాజిన్ చేసుకోండి.
ఇంత మైనస్ చేస్తే మన షోల్డర్స్ అనేవి ఫ్రంట్ పార్ట్‌లో జారవు. బ్యాక్ పార్ట్‌లో ఇంకా డీప్ ఉంటాయి కాబట్టి, ఇంకా ఎక్కువ జారిపోతాయి కాబట్టి, మనకి ఇంకా ఎక్కువ మైనస్ అవుతుంది. దీనికంటే కూడా ఇంకా ఎక్కువ మైనస్ అవుతుంది. అది కూడా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎంతైతే వచ్చిందో నాకు చూడండి ఎగ్జాక్ట్‌గా 0.75కి కొంచెం ఎక్స్‌ట్రా వచ్చింది. అదే ఇక్కడ కూడా మార్క్ చేస్తున్నా. ఇప్పుడు ఇలా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇంత మైనస్ అయింది. దానివల్ల మనకి షోల్డర్స్ అనేవి జారవు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా! 6 ఇంచ్ డీప్‌కి మనం యూజ్ చేసే రెడీ షోల్డర్‌ని బట్టి, షేప్ బట్టి నాకు ఇంత మైనస్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఆర్మ్ హోల్ ఫార్ములా అనేది మనం ఇక్కడ నుంచి తీసుకోకూడదు. ఫస్ట్ ఇక్కడ నుంచే తీసుకోవాలి. మనం ఇక్కడ షోల్డర్ అనేది మైనస్ చేయకముందే మనం ఆర్మ్ హోల్ ఫార్ములాని మార్క్ చేసుకుంటాం. ముందే మార్క్ చేసుకుంటాం. నేనైతే ఇది చెప్పాను మీకు. ఇప్పుడు ఆర్మ్ హోల్ ఫార్ములా అయితే ఇక్కడ నుంచి మార్క్ చేయకూడదు. ఇక్కడ నుంచే మార్క్ చేయాలి. మనం ఫస్ట్ 1 ఇంచ్ డౌన్ తీసుకున్న దగ్గర నుంచి. డీప్ నెక్ కాబట్టి బోత్ డీప్ నెక్స్ కాబట్టి నేను డీప్ నెక్ ఫార్ములా చార్ట్‌లోనే చూసుకోవాలి. డీప్ నెక్ ఆర్మ్ హోల్ ఫార్ములా చార్ట్‌లో 32 నా చెస్ట్ రౌండ్ కాబట్టి ఈ ఫార్ములా నేను ఇక్కడ యూజ్ చేయాలి. చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 0.50. 32 డివైడెడ్ బై 6 ప్లస్ 0.50 అంటే ప్లస్ 0.50 చేయాలి. ఒకవేళ మీ చెస్ట్ రౌండ్ అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా! నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన లేదు. 36 టు ఇంత మధ్యలో ఉంటే కనుక ఈ ఫార్ములా, ఇంకా ఎక్కువ అయ్యే కొద్దీ ఈ ఫార్ములా. 46 అండ్ అంతకంటే ఎక్కువ ఉన్నవన్నీ కూడా ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి డీప్ నెక్స్‌కి. ఇది 5.83 వచ్చింది. 36 డివైడెడ్ బై 6 ప్లస్ 0.50 చేస్తే అంటే 5.75. మనం 5.75 మార్క్ చేయొచ్చు. లేదంటే 5.75 కంటే 1 లైన్ ఎక్స్‌ట్రా మార్క్ చేయొచ్చు. నేనైతే యాక్చువల్లీ 85 అయితే 5.85 అయితే 5.75 కంటే 1 లైన్ ఎక్స్‌ట్రా మార్క్ చేస్తాం. 83 అనేది 85 కంటే కొంచెం తక్కువే కాబట్టి 5.75 మార్క్ చేయొచ్చు. ఇక్కడ 5.75 మార్క్ చేస్తాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో బోత్ డీప్ నెక్స్‌కి ఫ్రంట్, బ్యాక్ కూడా ఆర్మ్ హోల్ ఏంటి? ఈ ఫార్ములా. చెప్పాను కదా! ఒకవేళ ఒక నెక్ ప్యాక్, ఒక నెక్ డీప్ ఉంటే కనుక మనం ప్యాక్ నెక్ ఆర్మ్ హోల్ ఫార్ములాని యూజ్ చేయాలి. మనం ఫ్రంట్ పార్ట్‌లో ఏ ఆర్మ్ హోల్ ఫార్ములా యూజ్ చేసామో బ్యాక్ పార్ట్‌లో కూడా అదే ఆర్మ్ హోల్ ఫార్ములా యూజ్ చేయాలి. ఇప్పుడు మనకి యాక్చువల్ షోల్డర్ వచ్చింది కదా! మైనస్ చేసిన తర్వాత దాన్ని మన ఈ చెస్ట్ లైన్‌కి మార్క్ చేసేసుకోవాలి. అంటే ఇక్కడ ఎంత డిస్టెన్స్ వచ్చిందో 6 ఇంచ్ వచ్చింది నాకు. సేమ్ 6 ఇంచ్. నెక్స్ట్ మనము ఇక్కడ నార్మల్‌గా ఇక్కడ ప్యాక్ నెక్స్‌కి డ్రా చేశాను కదా! ప్యాక్ నెక్స్‌కి మనం చెస్ట్ మార్క్ చేసుకునేటప్పుడు ప్యాక్ నెక్స్‌కి 2.5 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకుంటాం మనము. చెస్ట్‌కి 2.5 ఇంచ్ 32 ప్లస్ 2.5 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసి డివైడెడ్ బై 4 చేసి మార్క్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ ఎంతుందో దాంట్లోంచి 1 ఇంచ్ మైనస్ చేసి మిడిల్‌లో ఇక్కడ మార్క్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ ఎంతుందో దానికి హాఫ్ ఇంచ్ మైనస్ చేసి ఇక్కడ మార్క్ చేసుకొని నా వీడియోస్‌లో చాలా చూసారు ఆర్మ్ హోల్ ఎలా డ్రా చేసుకోవాలో. మరి డీప్ నెక్స్‌కి మాత్రం మనం ఇక్కడ లూజింగ్ ఇచ్చుకోవాలి ఫ్రంట్ పార్ట్‌లో. ఎందుకంటే డీప్ ఉండదు కదా! బ్యాక్ మరీ అంత డీప్ పెట్టుకోము. 6 ఇంచ్ పెట్టుకున్నాను నేను. చెస్ట్ లైన్ కంటే పైకి ఉంటుంది. చెస్ట్ లైన్ కంటే కిందకి ఉంటే ఎంత ఇచ్చుకోవాలి అది డిపెండ్స్ ఉంటుంది. మనకు అదొక ఐడియా వచ్చేసింది ప్రాక్టీస్ చేస్తే. ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్‌లో 1.5 ఇంచ్ లూజింగ్ తీసుకోవాలి. ఎందుకంటే మరీ అంత డీప్ ఉండదు కాబట్టి. బ్యాక్ పార్ట్‌లో అయితే లూజింగ్ తీసుకోవద్దు. ఎందుకంటే 8 ఇంచ్ అనేది మరీ డీప్ కదా! దానికేమి చెస్ట్ లైన్ కంటే కిందకుంటుంది కాబట్టి ఏం లూజింగ్ తీసుకోము. అండ్ నెక్స్ట్ ఇది
మనకి ఇంత వస్తుంది. రెడీ షోల్డర్ కదా మనం మార్క్ చేసుకునేది. ఇప్పుడు రెడీ షోల్డర్ 1.5 ఇంచ్ కాబట్టి దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ అండ్ ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ స్టిచెస్ కి యాడ్ చేసుకొని 1.5 కి 2.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ రెడీ షోల్డర్. బట్ నెక్ డీప్ మార్క్ చేసుకునేటప్పుడు మనం ఎప్పుడు కూడా మనకి ఈ పాయింట్ ఉంది కదా 1 ఇంచ్ డౌన్ దగ్గర, దాని నుంచి ఇప్పుడు 2.5 ఇంచ్ మిడిల్ కి ఇలా ఈ స్లోప్ ని మిడిల్ కి మార్క్ చేసి అక్కడ నుంచే మనం నెక్ డీప్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ డీప్ 6 ఇంచ్ కదా, 6 ఇంచ్ ఇక్కడికి వచ్చింది. సో ఇలా నెక్ డీప్ మార్క్ చేసుకుంటున్నాం. స్క్వేర్ నెక్, ఇది నెక్ డీప్ మాత్రం ఈ స్లోప్ లో మిడిల్ పాయింట్ దగ్గర నుంచే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కి డీప్ నెక్ కి షోల్డర్ అండ్ ఆర్మ్ హోల్ ఎలా మార్క్ చేసుకోవాలో మీకు ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లో కూడా మార్క్ చేసి చూపిస్తాను, మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. ఇప్పుడు సేమ్ బ్యాక్ పార్ట్ లో కూడా యాక్చువల్ షోల్డర్ డివైడెడ్ బై 2 చేసి మనం 7 ఇంచ్ కి మార్క్ చేసుకుంటాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ 1 ఇంచ్ డౌన్ కూడా ఫిక్స్ అండ్ ఇక్కడ నుంచి 2.5 ఇంచ్ కూడా సేమ్. ఈ రెండు పాయింట్స్ ని మనం ఇలా జాయిన్ చేసుకుంటాం. సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ లో ఏదైతే ఆర్మ్ హోల్ ఫార్ములా యూజ్ చేసామో బ్యాక్ పార్ట్ లో కూడా అదే యూజ్ చేయాలి. ఇక్కడ బోత్ డీప్ నెక్స్ కాబట్టి డీప్ నెక్ ఆర్మ్ హోల్ ఫార్ములా యూజ్ చేసాం కదా ఫ్రంట్ పార్ట్ లో, బ్యాక్ పార్ట్ లో కూడా అదే యూజ్ చేయాలి. సేమ్ నాకు ఫ్రంట్ పార్ట్ లో నేను ఎంత మార్క్ చేశాను 5.75 మార్క్ చేశాను కదా, సేమ్ అదే 5.75 ఇక్కడ కూడా మార్క్ చేయాలి. బ్యాక్ పార్ట్ లో కూడా. నెక్స్ట్ మనం ఇప్పుడు మన నెక్ డీప్ అనేది 8 ఇంచ్ కదా బ్యాక్ పార్ట్ లో, అండ్ షేప్ అనేది స్క్వేర్, రెడీ షోల్డర్ అనేది 1.5 ఇంచ్. చార్ట్ లో మళ్ళీ చూసుకుందాము. స్క్వేర్ నెక్ కాబట్టి మళ్ళీ మనం ఇదే చూసుకుంటాము. నెక్ డీప్ అనేది 8 ఇంచ్ అంటే నెక్ డీప్ 7 to 9 ఇంచ్ అనేది ఈ కాలం లో ఉంది. 8 ఇంచ్ కాబట్టి నేను ఈ కాలం తీసుకుంటాను స్క్వేర్ నెక్ లో, అంటే మైనస్ 2.75 చేయాలి నేను యాక్చువల్ షోల్డర్ కి. ఒకవేళ మీ నెక్ అనేది 9 ఇంచ్ అనుకోండి, 9 ఇంచ్ అనేది ఈ కాలంలో ఉంది, ఇక్కడ ఇది ఈ కాలంలో కూడా ఉంది. ఈ రెండు కాలంలో నేను ఏ కాలం తీసుకోవాలి అంటే మనకి నెక్ డీప్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అది తీసుకోవాలి. నెక్ డీప్ అనేది 9 ఇంచ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది 9 to 11, సో ఈ కాలం తీసుకోవాలి. ఇక్కడ 7 to 9 లాస్ట్ లో 9 ఉంది కదా, ఇది తీసుకోవద్దు, మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుందో అదే తీసుకోవాలి. 8 ఇంచ్ అనేది మిడిల్ లో ఉంది కాబట్టి ఈ కాలం తీసుకున్నా. ఒకవేళ 7 ఇంచ్ అయితే ఈ కాలం తీసుకోవద్దు, 7 ఇంచ్ అయితే కనుక ఈ కాలం తీసుకోవాలి, ఈ కాలం తీసుకోకూడదు. ఫస్ట్ ఏది స్టార్ట్ అవుతుందో అదే తీసుకోవాలి. ఇప్పుడు 8 ఇంచ్ కి నేను 2.75 యాక్చువల్ షోల్డర్ లోంచి మైనస్ చేయాలి. మీకు అర్థమైంది అనుకున్నా ఎలా షోల్డర్ మైనస్ చార్ట్ యూజ్ చేయాలో. ఇప్పుడు యాక్చువల్ షోల్డర్ 14 మైనస్ ఎంత మైనస్ చేయాలి మనం 2.75 మైనస్ చేయాలి. 14 మైనస్ 2.75 మైనస్ చేస్తే 11.25 వచ్చింది. దాన్ని డివైడెడ్ బై 2 చేసి ఈ స్లోప్ పైన మనం మార్క్ చేసుకోవాలి. 11.25 డివైడెడ్ బై 2 చేస్తే 5.625 వచ్చింది కాబట్టి 5.5 కంటే 1 లైన్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5.5 కంటే 1 లైన్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. 5.75 కాదు, 5.5 కంటే 1 లైన్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. చూసారా, బ్యాక్ నెక్ లో మనకి డీప్ అనేది 8 ఇంచ్, ఫ్రంట్ పార్ట్ లో 6 ఇంచ్, ఇంకా ఎక్కువ డీప్ కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్ లో కంటే ఎక్కువ మనం మైనస్ చేసాం. మనం ఇక్కడ ఎంత మైనస్ చేసాం అప్రాక్సిమేట్ గా షోల్డర్ అనేది యాక్చువల్ షోల్డర్ లోంచి దగ్గర 1.25 కి 1 లైన్ ఎక్స్ట్రా మైనస్ చేసాం బ్యాక్ పార్ట్ లో. అదే ఫ్రంట్ పార్ట్ లో 1 ఇంచ్ మైనస్ చేసాం. చూసారా, బ్యాక్ పార్ట్ లో ఇంకా ఎక్కువ మైనస్ అయింది. అందుకే ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్ గా డ్రా చేయకూడదు. నేను కొన్ని నెక్స్ నేను ఎలా తీసుకుంటానంటే నెక్ డీప్
8, 6 ఫ్రంట్, బ్యాక్ దగ్గరలో తీసుకుంటా. అందువల్ల కొంచెం మైన్యూట్ చేంజెస్ ఉన్నా పర్లేదు పర్ఫెక్ట్ గానే వస్తుందని నేను డ్రెసెస్‌కైతే, బ్లౌజెస్ కాదు. బ్లౌజెస్‌కైతే ఎగ్జాక్ట్ గానే తీసుకోవాలి. అలా దగ్గరగా తీసుకుంటా. ఫ్రంట్, బ్యాక్ తీసుకొని సేమ్ ఫ్రంట్, బ్యాక్ కూడా షోల్డర్ అనేది సేమ్ మార్క్ చేసుకుంటాను నేను. ఈజీగా ఉండడం కోసం ప్రాసెస్ చూపించడానికి మీకు. బట్ యాక్చువల్ మెథడ్ అయితే ఇదే. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ సెపరేట్ గానే షోల్డర్ అనేది ఇలా మైనస్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. తర్వాత మనం సేమ్ ఇక్కడ ఇలా స్ట్రెయిట్ లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ మార్క్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ మనం రెడీ షోల్డర్ 1.5 ఇంచ్‌కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 2.5 మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ హాఫ్ ఇంచ్, ఇక్కడ హాఫ్ ఇంచ్ స్టిచెస్‌కి వెళ్తాయి మనకి. తర్వాత అండ్ డీప్ నెక్ అంటే మనం చూడండి ఈ స్లోప్ ఎంతుందో దానికి మిడిల్‌కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనం మన నెక్ మార్క్ చేసుకోవాలి. చూడండి 8 ఇంచ్ అనేది చెస్ట్ లైన్ కంటే చాలా కిందకుంది కాబట్టి మనం చెస్ట్ మార్క్ చేసుకునే దగ్గర లూజింగ్ ఏమి యాడ్ చేయకూడదు. ఒకవేళ చెస్ట్ లైన్ పైకి, చెస్ట్ లైన్‌తో మ్యాచ్ చేయదు, చెస్ట్ లైన్ పైకి అలా వస్తే కనుక చెస్ట్ లైన్‌కి కొంచెం కిందకుంటే జస్ట్ 0.25 చెస్ట్ లైన్ కంటే కొంచెం కిందకుందనుకోండి 1 ఇంచ్ లూజింగ్ యాడ్ చేయండి. చెస్ట్ లైన్ కంటే పైకి ఉందనుకోండి 1.5 ఇంచ్ లూజింగ్ యాడ్ చేయండి. 5.5 కంటే కొంచెం పైకి ఉంటే 2 ఇంచ్ యాడ్ చేయండి లూజింగ్. మరీ బ్యాక్ నెక్ అయితే 2.5 ఇంచ్ లూజింగ్ యాడ్ చేయండి. మీకు అది ప్రాక్టీస్ చేసే కొద్దీ వచ్చేస్తుంది. లూజింగ్ అనేది ఎంత తీసుకోవాలనేది తెలిసిపోతుంది. ఇప్పుడు ఇలా మనం మిడిల్‌కి మార్క్ చేసుకొని దీన్ని 0.25 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఇలా ఆర్మ్ హోల్ మార్క్ చేస్తాం కదా! ఇక్కడ క్రాస్ మార్క్ చేస్తాం కదా! ఆ క్రాస్‌కి కూడా ఏ సైజ్ వాళ్ళకి ఎంత మార్క్ చేయాలనేది టేబుల్ ఉంది. అది నేను మీకు చూపిస్తాను. చూడండి 32-39.75 చెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్రంట్ పార్ట్‌లో 0.75 ఇంచ్ ఈ క్రాస్ మార్క్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి నేను 0.75 మార్క్ చేస్తా. బ్యాక్ పార్ట్‌లో అయితే 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఏ సైజ్ వాళ్ళకి వాళ్ళు 40+ ఉన్న వాళ్ళు ఫ్రంట్ పార్ట్‌లో 1 ఇంచ్, బ్యాక్ పార్ట్‌లో 1.25 ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఈ క్రాస్. 38-31.75 ఉన్న వాళ్ళు 0.50 ఫ్రంట్ పార్ట్‌లో అండ్ బ్యాక్ పార్ట్‌లో 0.75 మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చెస్ట్ పాయింట్ వస్తుంది కదా! ఈ 3 జాయిన్ చేసుకొని మనం ఆర్మ్ హోల్ కర్వ్ యూజ్ చేసి ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకుంటాం. అంతే. మనకిప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ఆర్మ్ హోల్ అండ్ షోల్డర్ ఎలా డ్రా చేసుకోవాలో. ఇంకొకటి మెయిన్‌గా అందరికి వచ్చే డౌట్ ఏంటంటే మనం ఇలా మైనస్ చేసినప్పుడు ఇక్కడ ఎంత 1.7 దగ్గర 1.25 కంటే కొంచెం ఎక్కువ మైనస్ అయింది. ఇక్కడ 1 ఇంచ్ మైనస్ అయింది. మనం కట్ చేస్తే ఈ 2 కూడా ఇలా ఉంటాయి కదా! ఆన్ ఫోల్డ్ సైడ్ మ్యాచ్ చేసాను చూడండి. ఇంత గ్యాప్ ఉంది కదా! ఇగో ఇలా ఇంత గ్యాప్ ఉంది కదా! మరి ఇవెలా మ్యాచ్ అయితాయి అనుకుంటారు. కానీ మనం ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు మ్యాచ్ చేసేది ఈ షోల్డర్ పార్ట్‌ని ఈ పార్ట్‌తోనే మ్యాచ్ చేస్తాం మనం స్టిచ్ చేసేటప్పుడు. దీంతో మ్యాచ్ చేసి స్టిచ్ చేస్తాం. అప్పుడు మనకిది కొంచెం వైడ్ ఉంటుంది. ఇది మనకేం సంబంధం ఉండదు. మనకి ఈజీగా అది మనం మ్యాచ్ చేసి స్టిచ్ చేసేసుకోవచ్చు. దానివల్ల ఏమి ఇబ్బందుండదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఒక నెక్ ప్యాక్ ఉండి, ఒక నెక్ డీప్ ఉన్నప్పుడు ఎలా అని నెక్స్ట్ కదా! మీకు ప్యాక్ నెక్ ఎలాగో అర్థమైంది. డీప్ నెక్స్ ఎలాగో అర్థమైంది. ఫ్రంట్, బ్యాక్. ఒక నెక్ ప్యాక్, ఒక నెక్ డీప్ ఉంటే మనం డీప్ నెక్‌లో సేమ్ ఇంతే. మన నెక్ ఎంతుంది? నెక్ షేప్ ఏంటి? రెడీ షోల్డర్ ఏంటి? నెక్ డీప్ ఎంత? దాన్ని బట్టి సేమ్ ఈ ప్రాసెస్‌లోనే మనం మైనస్ చేసేసుకుంటాం. షోల్డర్ అనేది. ఆర్మ్ హోల్ మాత్రం ఒక నెక్ ప్యాక్ ఉన్నప్పుడు ప్యాక్ నెక్ ఆర్మ్ హోల్ ఫార్ములా నేను చార్ట్ చూపించాను కదా! ఆ ఫార్ములానే ఫ్రంట్, బ్యాక్ కూడా యూజ్ చేసుకోవాలి. అంతే. ప్యాక్ నెక్‌కి మనం బ్యాక్ నెక్ ప్యాక్ అనుకోండి. షోల్డర్ ఏం మైనస్ చేయం. జస్ట్ డివైడెడ్ బై యాక్చువల్ షోల్డర్ డివైడెడ్ బై 2 చేసి మార్క్ చేసేస్తాం బ్యాక్ పార్ట్‌లో. ఫ్రంట్ పార్ట్ డీప్ పెట్టుకున్నప్పుడు మనం ఈ ప్రాసెస్ షోల్డర్ అనేది ఫ్రంట్ మైనస్ చేసుకుంటాం. దానికి ఇంకా ఎక్కువ డిఫరెన్స్ వస్తది చూడండి. ప్యాక్ నెక్‌కి ఇలా ఇంతుంది కదా! మనం 1 ఇంచ్ మార్క్ చేస్తాము. సపోజ్ దీన్నే డీప్ నెక్ అనుకోండి. ఇది డీప్ నెక్. సారీ.
ఇది యాక్చువల్లీ బ్యాక్ పార్ట్ కదా! దీన్ని ఫ్రంట్ అనుకోండి. డిఫరెన్స్ ఉంటుంది రెండింటికి. కానీ నేను చెప్పినట్టే మనం ఏం మ్యాచ్ చేస్తాం ఇక్కడ రెడీ షోల్డర్స్ అనేవి మ్యాచ్ చేస్తాం కాబట్టి ఏం ఇబ్బంది ఉండదు. దానివల్ల ఏం జరగవు. బట్ ఏం చేయాలంటే వన్ థింగ్ ఒక నెక్ బ్యాక్, ఒక నెక్ డీప్ ఉన్నప్పుడు చేయాల్సిందేంటంటే ఇక్కడ ఇంకొక చార్ట్ ఉంది. అది నేను చూపిస్తాను. బ్యాక్ పార్ట్‌లో మనము ప్యాక్ నెక్ తీసుకున్నప్పుడు ఫ్రంట్ కానీ, బ్యాక్ కానీ ప్యాక్ నెక్ తీసుకున్న ప్లేస్‌లో మనం షోల్డర్ అనేది ఇటు సైడ్ నుంచి కొంచెం మైనస్ చేయాల్సుంటుంది. ఎందుకంటే మనం ముందు బ్రాడ్ నెక్ ఇచ్చాం కాబట్టి, ఒక నెక్ బ్యాక్, ఒక నెక్ డీప్ ఇచ్చినప్పుడు అలా చేయాలి. ఇంకా బ్రాడ్ నెక్స్ ఇస్తాం కదా! రెడీ షోల్డర్ చాలా తక్కువ ఇచ్చి బ్రాడ్ నెక్స్‌కి కూడా ఇలా మనం మైనస్ చేయాల్సుంటుంది. యాక్చువల్ షోల్డర్‌ని ప్యాక్స్ నెక్స్‌లో ఇటు సైడ్ నుంచి ఈ స్లోప్ దాన్ని ఎంత మైనస్ చేయాలనేది కూడా టేబుల్ ఉంది. అది మీకు చూపిచ్చేస్తే ఇంకా అన్నీ చెప్పేసినట్టే. చూడండి. ఇది రెడీ షోల్డర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే రెడీ షోల్డర్ చిన్నగా ఉంటే మనకి ఇవి జారుతాయి కదా భుజాలు. ఈ సైడ్స్ ఆ షోల్డర్స్ దగ్గర అవి జారకుండా అది ఎక్స్‌ట్రా కిందకి ఎంత జారుతుందో అది ముందే మనం మైనస్ చేసేస్తే ఇక్కడ మనకి కొంచెం జారుతుంది కదా! ఇది చిన్నగా పెట్టుకున్నప్పుడు ఇలా వైడ్ అయ్యి ఇది మనం ముందే మైనస్ చేసేస్తే అది జారదు కదా! అందుకనే ఈ ఫార్ములాస్ ఇది టేబుల్ యూజ్ చేయాలి. 0.5 టు 1 ఇంచ్ రెడీ షోల్డర్ పెట్టుకున్న వాళ్ళు ఇటు సైడ్ 1 ఇంచ్ మైనస్ చేసుకోవాలి. అంటే మనం ఎటు సైడ్ ప్యాక్ పెట్టుకుంటున్నామో దాంట్లో 1.5 ఇంటూ 2 పెట్టుకున్న వాళ్ళు 0.75 మైనస్ చేయాలి. నేను రెడీ షోల్డర్ 1.5 ఇంచ్ పెట్టుకున్నాను కాబట్టి నేనైతే ఇక్కడ 0.75 మైనస్ చేయాల్సి ఉంటుంది. ఒక నెక్ ప్యాక్, ఒక నెక్ డీప్ పెట్టుకున్నప్పుడు ప్యాక్ నెక్ పార్ట్‌లో మైనస్ చేయాలి నేనిది. ఇంకా 2.25-3 ఉన్న రెడీ షోల్డర్ ఉంటే ఇంత మైనస్ చేయాలి. 3.25-3.50 రెడీ షోల్డర్ ఉంటే ఇంత మైనస్ చేయాలి. దీన్ని కూడా స్క్రీన్‌షాట్ తీసుకోండి. అన్నీ కవర్ చేశాననుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. అండ్ ఈ అన్ని రెడీ షోల్డర్స్‌కి సంబంధించిన షోల్డర్ మైనస్ చార్ట్స్‌ని నేను పీడీఎఫ్ సెండ్ చేస్తాను నాకు మెయిల్ చేస్తే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.